ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్ళను తీసుకొని రొట్టెలుగా మార్చుకొని తిను అనింది. తిన్నాడా? ఏ నిరూపించచ్చు కదా ఆయన దేవుడు అని. దేవుడు ఎస్ నేను దేవుణ్ణే కాబట్టి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని కనీసం తినకపోయినా సరే ఆ రాళ్ళని రొట్టెలుగా మార్చొచ్చు కదా. మార్చలేదే. సాతాను ప్రలోభానికి దేవుడు లోబడలేదు. సాతాను ప్రలోభానికి దేవుడు లోబడలేదు. ఆయన చేయొచ్చు కానీ చేయలే. ఒక్కోసారి మనం ఎలా ఉంటామంటే అసలు పేతురు టైపులు అంటాం. రేపటి నా కాళ్ళు వెళ్తుంది. ఏమంటాడు ఆయన? ఏమంటాడు? దేవుడు అయ్యా ఇదిగో నీ యొక్క శరీరం యొక్క నేను నీ యొక్క కాళ్ళని కడగకపోతే నాలో నీకు పాత్ర ఏముంటుందంటే ఏమంటాడు? టక్కున నా కాళ్ళు కడగడమే చేసేయా, మొత్తం నన్ను కడిగేసే అంటాడు కదా. మొత్తం ఆయన ఉత్సాహం చూడు. మన ఉత్సాహం కూడా ఇలాగే ఉంటది. ఆనందం వస్తే ఆపుకోలేము, బాధ వస్తే తట్టుకోలేము. యేసు ప్రభు ఆ రోజు సముద్రంలో నడుస్తూ వెళ్ళిపోతుంటాడు. నడుస్తూ వస్తుంటే పేతురు గారు చూసి ఏమంటారు? ఓకే ఆ యొక్క భూతం అన్నప్పుడు నేనే, మీరు ఎందుకు భయపడుతున్నారంటే పేతురు గారు అంటే ప్రభు నిశ్చయం నువ్వు అయితే నన్ను కూడా ఆదేశించు, నేను కూడా నడిచేస్తా. ఆయన ఆనందం చూడు. మన ఆనందం ఇంతే. ఎంత ఆనందంగా అడుగు పెడతాడంటే అబ్బా అసలు ఆయన ఆనందానికి అవధులే ఉండవు. ఎంత ఆనందంలో అడుగు పెడతాడో అంత అనుమానంలో మునిగిపోతాడు. టక్కున దేవుడు రా పేతురు నీకేంటి రా అంటేనే మొదటి అడుగు పెడతాడు, రెండో అడుగు పెట్టేలోపే ఇది మన తపస్కాలంలో అడుగు పెట్టావు. తపస్కాలం తర్వాత రెండో అడుగు పెట్టేలోపే మునిగిపోతున్నా. నిగ్రహం లేక అందుకే ఈ యొక్క నిగ్రహాన్ని మనం సంపాదించుకోవాలి. పతిఫర్ రాజు యొక్క భార్య ఓకే ఒకరి మీద మనసు పడిందండి. ఎవరి మీద మనసు పడింది? యోసేపు మీద మనసు పడిన అందగాడు. ఓకే గుడ్ మ్యాన్. ఓకే ఆ మనసు పడినప్పుడు ఆయన నిగ్రహం చూడు. ఓకే మంచి అందగాడైనప్పుడు ఆయన